ప్లాస్టిక్ కాలుష్య రహితంగా గోదావరి పుష్కరాలు నిర్వహించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మురుగునీటిని, వ్యర్థాలను గోదావరి నదిలోకి వదిలితే సహించేది లేదని, ఎంతటి వారినైనా జైలుకు పంపుతామని హెచ్చరించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడ ఆయన మెంబర్ సెక్రటరీగా ఉంటారు. మిగతా శాఖలన్నీ ఏవైతే ఉన్నాయో లైన్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కలిపి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మరుక్షణమే ఇవాళ ఉదయానికే దాని జీవోను కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర పేపర్ మిల్లు వారికి కూడా ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ మేము చూసాం అక్కడ నది ఏ రకంగా కాలుష్యం అవుతుంది. మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేశామని చెప్తున్నారు, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసే నీటిని గోదావరిలో వదులుతున్నామని చెప్తున్నారు. కానీ మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసామని చెప్పిన తర్వాత మీరు రిలీజ్ చేస్తున్నటువంటి వాటర్ని నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మేమందరం కలిసి చూడడం జరిగింది. అక్కడ pH వాల్యూ 7కు పైనే ఉంది. అంటే మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసేసాం, శుద్ధి చేసి నీటినే గోదావరిలోకి వదులుతున్నామని చెప్పి దొంగ మాటలు చెప్పి మమ్మల్ని నమ్మిస్తూ మీరు కలుషితమైన నీటిని తిరిగి ఆ వ్యర్థాలతో కూడినటువంటి కలుషితమైన నీరునే తిరిగి గోదావరిలో వదులుతున్నారంటే మీకు ఎంత బాధ్యతారహిత్యంగా ఉన్నారనేటువంటి మాట. ఇది తీవ్రమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నాం. వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాలుషితమైనటువంటి నీటిని అందించేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని చేస్తే మాత్రం మీ మీద చట్టపరంగా తీవ్రమైన చర్చలు ఉంటాయనేటువంటి హెచ్చరికను కూడా ఈ సందర్భంగా ఇస్తా ఉన్నాం. మనం పరిశ్రమల్ని ఏదో పాడు చేయాలని లేకపోతే వాళ్ళ అభివృద్ధి జరగకూడదని తద్వారా వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు కోల్పోవాలన్న మాట మనం అనట్లేదు. కాకపోతే వాళ్ళు డబ్బు సంపాదనతో పాటు ప్రజల ఆరోగ్యాలను కూడా కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందనేటువంటి దాని మీదే మన యాక్షన్ అంతా ఉంటుంది. అందుకని పరిశ్రమలో నాశనం